ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఏప్రిల్ 20వ తేదీ శనివారం రోజు తులారాశి వారి జీవిత భాగస్వామి హఠాత్తుగా ఎలా చేస్తుంది? మరి ఇంతకీ తులారాశి వారి జీవితంలో ఇక నుంచి ఏ విధంగా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? ఏప్రిల్ 20వ తేదీన మీ జీవిత భాగస్వామి ఎందుకు ఈ విధంగా ఎలా చేస్తుంది? అదేవిధంగా గ్రహ సంచారం మీకు ఏ విధంగా గోచరిస్తుంది? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీ జీవితంలో అసలు ఏం జరగబోతుంది అనే విషయానికి సంబంధించి ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో ఇకేం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం. గ్రహాల సంచారం కారణంగా తులారాశి వారి జీవితంలో ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగుల పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుతారు. వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా వాల్యూ అనేది పెరుగుతుంది. తోటి ఉద్యోగుల నుంచి సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు మాత్రం ఈ సమయంలో కాస్త జాగ్రత్తలు వహించండి. కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాతే పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించేందుకు ఛాన్స్ ఉంటుంది. ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు రావడం కానీ ఈ విధంగా మీకు ధనాదాయం పెరిగేందుకు మార్గాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ప్రమోషన్ అవటం వల్ల ఎక్కువగా డబ్బును సంపాదిస్తారు. దీంతో ధనపరంగా మీకు ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో ఏ విషయాలకైతే మీరు కలలు కన్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి. మీకు అన్ని విధాలు కూడా అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రానుంది. మీ జీవితం పూర్తిగా మారుతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాదండి, కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా తులారాశి వారికి లాభం వస్తుంది. మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరగలేని విజయం మీ సొంతమవుతుంది. అవునండి, తులారాశి వారు వింటుంది నిజమే. జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా తులారాశి వారిని రాబోయే రోజుల్లో అదృష్ట యుగం వరించబోతుంది. ఈ యొక్క అదృష్ట యుగం వల్ల మీ తలరాత పూర్తిగా మారబోతుంది. అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి. ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా అంటే అనుకోకుండా ధనాన్ని పొందేందుకు అవకాశం కనబడుతుంది. వ్యాపార లావాదేవీలు అదేవిధంగా ఉద్యోగాల్లో అపారమైన విజయం అనేది వరించబోతుంది. ఉద్యోగాల్లో అపారమైన విజయం అంటే ఉద్యోగాలతో పాటుగా వ్యాపారంతో పాటుగా వృత్తిలో ఉన్న వ్యక్తులకు కూడా ఆర్థికంగా లభించబోతుంది. ఇక అనుకూలమైన సమయం కోసం వెయిట్ చేస్తున్న వారికి ఇది చాలా అనుకూలంగా ఉండబోతుందండి. ఇక కుటుంబం, స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు కూడా అవకాశం ఉంటుంది. మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అపజయాలు మీరు వాటికి ఏమాత్రం కృంగిపోకుండా చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ని మీరు ఖచ్చితంగా సాధిస్తారండి. సో ఇక మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి, ఏప్రిల్ 20వ తేదీ శనివారం రోజు తులారాశి వారి జీవిత భాగస్వామి ఇలా చేస్తుందని. ఇంతకీ ఆమె ఏం చేస్తుంది అంటే, మీ యొక్క కుటుంబంతో కనుక మీరు కలిసి ఉంటున్నట్లయితే, ఉమ్మడిగా ఉంటున్నట్లయితే మీ ఇంట్లోని వారితోనూ అదేవిధంగా మీ యొక్క చుట్టుప్రక్కల వారితోనూ మీ బంధువులతోనూ మీ యొక్క జీవిత భాగస్వామి గొడవ పెట్టుకోబోతున్నారండి. అంటే ఆమె కావాలని ఇలా చేయదండి, గ్రహాలు ఆ విధంగా గోచరిస్తున్నాయి కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఈ విధంగా ప్రతి ఒక్కరితో కూడా ప్రతికూలంగా వ్యవహరిస్తుంది. చాలా నెగిటివ్గా బిహేవ్ చేస్తుంది. అంటే యారోగెంట్గా బిహేవ్ చేస్తుంది అనమాట. వారు ఏమన్నా సరేనండి ఇంత ఎత్తున కోపంతో రగిలిపోతుంది అనమాట. మీరు ఒకవేళ ఆ సమయంలో మీరు ఎదురొచ్చినా సరే మిమ్మల్ని కూడా మీ జీవిత భాగస్వామి ఒక మాట అనడం, చేయడం, అదే ఇంట్లో వారిని కానీ చుట్టుప్రక్కల వారి మీద చాలా గొడవ చేస్తారండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే తన తప్పు కూడా ఉండదు. ఎందుకంటే గ్రహాల పరిస్థితి ఆ విధంగా ఉంటే ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? మనకి తరాతను బట్టే కదా మనం బిహేవ్ చేసేది. మన గ్రహాలు మనకు అనుకూలంగా ప్రతికూలంగా ఉండేదాన్ని బట్టే కదా మనం ఆ విధంగా ప్రవర్తించేది. కాబట్టి మీ జీవిత భాగస్వామి గ్రహాల సంచారం అనుకూలంగా లేకపోవటం వల్ల ప్రతి ఒక్కరి మీద ఏదో రకంగా చిరాకు పడుతూ గొడవలు చేయడం జరుగుతుంది. దాంతో మీ ఇంట్లో వారి మధ్య కానీ చుట్టుపక్కల వారికి మనశ్శాంతి లేకుండా చేస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా ఆమె యొక్క వైఖరితో చాలా విసిగి వేసారిపోతారు. ఎందుకు మొన్నటి వరకు ఈమె చాలా బాగుంది కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుంది, ఈ విధంగా చేయడానికి కారణం ఏంటి, మీ మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా అని రకరకాలుగా మీ కుటుంబ సభ్యులు అనుకోవడం జరుగుతుంది. కానీ అక్కడ అటువంటి విషయాలు ఏమి జరగకపోవచ్చు. ఆ విషయం మీకు మీ జీవిత భాగస్వామి మధ్య మాత్రమే తెలిసి ఉండొచ్చు. కానీ మీ ఇంట్లోని వారికి రకరకాల ఆలోచన రావడం వల్ల వారికి అసలు మైండ్ పనిచేయనటువంటి పరిస్థితి
ఎదురవుతుందండి. ఎందుకంటే మీ జీవిత భాగస్వామి నార్మల్‌గా చూసుకున్నట్లయితే చాలా మంచివారండి. ప్రతి ఒక్కరితో కూడా సున్నిత మనస్తత్వంతో మాట్లాడే వ్యక్తి ఇంత హార్ష్‌గా చాలా హార్డ్‌గా మాట్లాడడంతో మీ ఇంట్లో వారు తట్టుకోలేకపోతారు. ఎందుకంటే ఆమె నోటి నుంచి వచ్చే మాటలు కానివ్వండి, ఆమె చేసే ప్రవర్తన కానివ్వండి, దాంతో మీ యొక్క ఇంట్లో వారు చాలా విసిగిపోయి ఈ విధంగా ఎందుకు చేస్తున్నా అని చాలా ఆలోచన పడిపోతారండి. కానీ మీరు చివరికి తెలుసుకుంటారండి ఖచ్చితంగా. ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళ ద్వారా మీరు గురూజీని, స్వామివార్లని తెలుసుకుని వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఖచ్చితంగా అందుకు కారణం ఏంటని తెలుసుకుని మీ ఇంట్లో వారందరూ కూడా ఆమెను అర్థం చేసుకుంటారండి. ఆమె యొక్క వైఖరి తగ్గే వరకు కూడా ప్రతి ఒక్కరు చాలా కోఆపరేట్ చేస్తారు. ఇకపోతే తులారాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చక్కగా డబ్బులన్నిటిని కూడా పొదుపు చేసుకోవడాన్ని చాలా ఇష్టపడుతుంటారు. అసలు ఈ యొక్క రాశి వారికి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వృద్ధి చేస్తారు. సొంత ఇంటి కోసం ప్రణాళికలు అంటే ప్లాన్ వేసుకోవడం, సొంత ఇంటి కోసం లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. అయితే అలాగే ఆగిపోయినటువంటి మీ యొక్క సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు. అదేవిధంగా వీరు సంతాన రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. అంటే వారు చదువుల్లో, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుండి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే సూచన కనిపిస్తుంది. కోర్టు తగాదుల్లో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి. వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు. ఇలా తులారాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడబోతున్నారు. ఇక తులారాశి వ్యక్తులకి ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. గతంలో మీరు మీ యొక్క కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు మీరు వారు ఆ యొక్క వ్యక్తిని మీకు సపోర్ట్ చేస్తారు. దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును సైతం పొందడం జరుగుతుంది. ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కగా క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు. దాంతో మీరు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తారండి. ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శన అనేది చేయడం జరుగుతుంది. చేసేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణంలో మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి. వారిచ్చే సలహాలను, సూచనలను పెడచెవిన పెట్టకుండా ఖచ్చితంగా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో కోల్పోయిందంతా కూడా తిరిగి పొందుకుంటారు. మీరు కోరుకునే ప్రతి కూడా వారి ఆశీస్సుల్లో మీకు లభిస్తుంది. ఇక ఈ సమయంలో తులారాశి వ్యక్తులు మీకున్న కష్ట నష్టాలు, సమస్యలు, బాధల నుంచి బయటపడడానికి చేయవలసిన పరిహారాలు, దేవతారాధన కనుక చూసుకున్నట్లయితే కనుక గురువారం మీరు గురు ఆలయానికి వెళ్ళి అక్కడ శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి. ఇలా చేయడం వల్ల తులారాశి వ్యక్తులకు గురు బలం అనేది పెరగడం జరుగుతుంది. ఇకపోతే తులారాశి వారు గణపతి ఆలయానికి వెళ్ళండి. అక్కడ ఆ యొక్క గణపతికి గరికను అంటే గణపతికి చాలా ఇష్టమండి గరిక అంటే. కాబట్టి గణపతి ముందు గరికను తప్పకుండా ఏ విధంగానే సరే మీ దగ్గరలో లేకపోయినా తెలిసిన వారి నుంచైనా తెలుసుకుని మరి గరికను సమర్పించడం చాలా ముఖ్యం. కాబట్టి గరికను సమర్పించి అలాగే 11 ప్రదక్షిణ చేసినట్లయితే మంచి ప్రయోజనకరమైన ఫలితాలను చూస్తారు. మీకు కుదిరితే 11 చేయండి. లేదు ఇంకా చేయగలము ఓపిక ఉన్న వ్యక్తులైతే అంటే పెద్దవాళ్ళు కాకుండా ఎవరైనా కొంచెం నడి వయసు వాళ్ళైతే మేము చేయగలము అనుకుంటే ఖచ్చితంగా 21 ప్రదక్షిణ చేసినట్లయితే ఇంకా ముక్తి లభిస్తుందండి. మరింత ప్రయోజనకరమైన వార్తలను మీరు వింటారు. చక్కటి ఫలితాలు కూడా కలుగుతాయండి. ఇక తులారాశి వారు లలిత సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ చదవడానికి లేదా వినడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే తులారాశి వారు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర శతనామావళి కనుక చదివితే చాలా మేలు జరుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి దరిద్రము, దుఃఖము తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవటం మీకు ఎంతో మేలు చేకూరుస్తుంది. మీకు శని దశ యోగిస్తుంది. శనివారం నాడు శని దేవుడికి నువ్వుల నూనె సమర్పించండి. శని బాధల నుంచి బయటపడతారు. ఇకపోతే తులారాశి వారు ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపించండి. అలాగే ఓం సర్వమంగళాయ నమః ఈ 2 మంత్రాలు కూడా దుర్గాదేవికి చాలా ప్రియమైనవండి. ఈ యొక్క మంత్రాలు చదవడం వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయండి. ఇలా ఈ పరిహారాలు చేయడం వల్ల తులారాశి వారు మీకున్న సమస్యలు, కష్ట నష్టాలు, బాధల నుంచి బయటపడతారు. అన్ని రకాలుగా మీకు బాగా కలిసి వస్తుంది. మీరు కోరుకున్న పనుల్లో విజయాలను చూస్తారు. సో చూశారు కదా తులారాశి వారు ఏప్రిల్ 20వ తేదీ శనివారం రోజు మీ యొక్క జీవిత భాగస్వామి ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, దానివల్ల ప్రతి ఒక్కరు ఏ విధంగా సఫర్ అవుతారు, మీకు రాబోయే రోజులు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, అదేవిధంగా మీకున్న కష్ట నష్టాలు, సమస్యల నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.